99 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. నేను మూల శ్రీనివాస్. ఇక ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు యుద్ధాలు కొనసాగుతున్నాయి, మరొక వైపు శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు గత కొంతకాలంగా అనే వార్తలు కూడా మనం వింటున్నాం. సో మనం కూడా మన భారతదేశంతో పాకిస్తాను కాశ్మీర్ లోయలో జరుగుతున్న అంతర్యుద్ధం ఏదైతే ఉందో, సో దీంట్లో కూడా మొన్న పహల్గామ్ దాడి తర్వాత మనం కూడా ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడం కావచ్చు. సో మొత్తానికి మన దేశంతో పాటు రష్యా, ఉక్రెయిన్ కావచ్చు, ఇలాంటి అనేక పరిణామాలు కొనసాగుతున్నాయి. అయితే మన దేశ సరిహద్దులో ఉన్న నేపాల్లో మాత్రం ఒక అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఇదే అంశంలో ఇప్పుడు స్పెషల్ డిబేట్. ఇక డిబేట్లో మనతో పాల్గొంటున్నారు సీనియర్ అనలిస్టు డాక్టర్ బండారు రామ్మోహన్ రావు గారు. ఆయనతో మాట్లాడదాం. వాస్తవానికి నేపాల్లో ఏం జరుగుతోంది, ఎందుకు ఆ పరిస్థితికి కారణమైంది. సో పక్క దేశంతో ఆ యుద్ధం జరిగితే నిజంగా అది యుద్ధం అనుకోవచ్చు, కానీ నేపాల్లో మాత్రం అంతర్యుద్ధం జరుగుతోంది. సో హిమాలయ ప్రాంతాల్లో ఉండే నేపాల్ చల్లగా ఉండాలి, కానీ మరి ప్రతిరోజు ఈ యొక్క అగ్ని కీలక జ్వాలల్లో మరి ఆ దేశానికి సంబంధించిన పార్లమెంటు కావచ్చు, సో వ్యక్తులు కావచ్చు, కీలక వ్యక్తులు కావచ్చు, సో ఎందుకు ఇలా దహనం అవుతున్న పరిస్థితి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ రామ్మోహన్ గారు, రామ్మోహన్ గారు మ్యూట్లో ఉన్నారా? చూడండి సార్ ఒకసారి. రామ్మోహన్ గారు, హలో హలో రామ్మోహన్ గారు, చెప్పండి. నా వాయిస్ క్లియర్గా ఉందా సార్? వినిపిస్తుందా? రామ్మోహన్ గారు వినొస్తుంది. కొంచెం లో సౌండ్ ఉంది. వినిపిస్తుందా సార్? ఇప్పుడు వినొస్తుందా? ఇంకొంచెం సౌండ్ కావాలి. లేదు, ఆన్ చేసుకునే ఉన్నా, చూడండి ఇప్పుడు. ఓకే 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 రామ్మోహన్ గారు, ఏం జరుగుతుంది వాస్తవానికి నేపాల్లో? ఎందుకు ఈ అంతర్యుద్ధం జరుగుతోంది? పార్లమెంటుతో సహా మరి మాజీ ప్రధాని భార్యను కూడా మరి చంపివేయడం కావచ్చు. ఒకవైపు నరవేదం అయితే కొనసాగుతున్నట్టు స్పష్టమవుతుంది. ప్రస్తుతం నేపాల్లో పరిస్థితి మరి ఎలా ఉంది? ఈ పరిస్థితి కారణం ఏంటి చెప్పండి సార్. శ్రీనివాస్ గారు, మీకు అట్లాగే 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నిజంగా మీరు అన్నట్టు అంతర్యుద్ధమే జరుగుతుంది. ఇది మొదలు కాదు. యాక్చువల్ గా 2008లో వాళ్ళ రాజరికాన్ని వ్యతిరేకించి ప్రజాస్వామ్యం నెలకొల్పిన తర్వాత యాక్చువల్గా 59లో మన స్వాతంత్రం వచ్చింది. 59 నుంచి 2008 దాకా రాచరికమే కొనసాగింది. వరకు ప్రజాస్వామ్యం పేరే కానీ రాజే బీరేంద్ర ఉండేవారు, ఆయనే మొత్తం చేసేవారు. కానీ తర్వాత ఏంటంటే, ఎప్పుడైతే 2008 తర్వాత పూర్తిగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడాయని చెప్తూ రాజరికాన్ని పక్కన పెట్టి పూర్తిగా వీరు ప్రజాస్వామ్య ప్రభుత్వంలోకి మారారు. కానీ 2008 నుంచి ఇప్పటిదాకా 17 ఏళ్లలో 14 సార్లు అధికార మార్పిడి జరిగింది. ఏ ప్రధాని ఇప్పటి వరకు ఏ ప్రధాని కానీ ఏ అధ్యక్షుడు కానీ పూర్తి కాలం పదవి చేయలేదు. గతంలో కాంగ్రెస్ అంటే అక్కడి కాంగ్రెస్, నేపాల్ కాంగ్రెస్ పాలనలో ఉండేది. తర్వాత మెల్లమెల్లగా చైనా ప్రభావంతో కమ్యూనిస్ట్ నాయకులు వచ్చారు, ప్రచండ అంతకు ముందు. తర్వాత ఇప్పుడేమో కేపీ ఓలీ శర్మ, వీళ్ళందరూ వస్తున్నారు. కానీ ఏమైందంటే, వాళ్ళ ఉద్యమాన్ని మిగతా వాటికి వాళ్ళు పదవీచ్యుతి కావడానికి తేడా ఉంది. ఇప్పటిదాకా అంతర్యుద్ధం జరగలేదు. అక్కడక్కడనే పార్టీలు మారిన, పార్టీ ఒకటి పోవడం ఒకటి రావడం చిన్న దేశం కనుక జరిగింది. కానీ నిన్న మన జరుగుతున్నాయి వారం రోజులు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే, నిన్న ఇవాళ కొంచెం మెరుగుపడ్డట్టు అనిపించినా కూడా ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఓకిజం అంటారు. దీన్ని ఓకిజం అనే పదం చూడండి, మీరు డిక్షనరీ వెతుకుతారు. ఓకిజం అంటే ఏంటంటే, ఏదైనా ఒక పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజలు తిరగబడతాం. ఆ తిరగబాటు మంచిగా ఉంటుంది, చెడ్డ అరాచకానికి దారితీస్తుంది, లేకపోతే మంచిగా దారితీస్తుంది. ఓకిజానికి మంచి ఉదాహరణ చెప్తాను నేను. మన దగ్గర 75లో 1975లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధిస్తే, ఎమర్జెన్సీ తర్వాత ఓకిజం వచ్చింది, ప్రజలందరూ తిరగబడ్డారు. ఏ లెక్కన మన ప్రతిపక్ష పార్టీలను కలిసినాయి. మన లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు ఆనాడు పెద్ద ఎత్తున పూర్ణ స్వరాజ్యం ఉద్యమం చేశారు. దాని ద్వారా ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చింది, జనతా ప్రభుత్వం, కిచిడి ప్రభుత్వం, జనతా ప్రభుత్వం వచ్చింది. అది ఓకిజంలో పాజిటివ్. అంటే రేసిజానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి హననానికి, అట్లాగే ఆశ్రిత పక్షపాతం, అవినీతి ఇట్లాంటివి ఉన్నప్పుడు ఓకిజం మంచిది చేస్తుంది. అదే ఓకిజం కొంచెం పెట్టరైపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు నేపాల్ పరిణామాలే కాదు, గతంలో శ్రీలంక, తర్వాత బంగ్లాదేశ్, ఇవాళ నేపాల్, ఇవన్నీ పరిణామాలు. అంతకుముందు మనకు మయన్మార్, అట్లాగే మనకు మాల్దీవ్స్, ఇవన్నీ చూస్తున్నాం. పాకిస్తాన్ ఎప్పుడు అల్లకల్లోలం దేశం. అయితే పాకిస్తాన్ చేతిలో, సైన్యం చేతిలో అధ్యక్షుడు ఉంటాడు, అధ్యక్షుడు అందరు కలిసి తీవ్రవాదుల చేతిలో ఉంటారు. దాన్ని పక్కన పెడదాం.
ఈ 5-6 దేశాల్లో జరిగిందంతా ఓకిజంలో పెట్టిపోయిన అరాచకత్వం ఉంటున్నాం. ఇవాళ జరుగుతుంది అరాచకత్వం. కానీ అరాచకత్వానికి కూడా వాళ్ళ సిద్ధాంతం ఏంది? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ నాయకులు ఎవరైనా ఎవరిని పాలించినా ఇప్పటిదాకా 2 పార్టీలు ఇటు చూశారు కనుక వీళ్ళు 2 పార్టీల నాయకులు అడ్డగోలకు సంపాదించుకున్నారు. ప్రజల జీవన పరిస్థితులు ఏం మారలేదు, అవినీతి పెరిగింది, ఆశ్రిత పక్షపాతం పెరిగింది, వాళ్ళ బంధువులే వాళ్ళు చేసుకుంటున్నారు. గతంలో చంపడం చావడం చూసినాం కదా మీరు. అట్లాగే ఏంటంటే ఇప్పుడు ప్రజల ఆవేదన ఆశ మీకు ఎవరు దిక్కులేడు, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, ఎవరైనా సరే వీళ్ళని దించేయాలనే ఆవేశంతో చేసిన పని. దీన్ని ఏమంటారంటే అరాచకమైన ఒక ఉద్యమం మంచిది, ఉద్యమ లక్ష్యాలు మంచివి. కానీ ఉద్యమం ఏంటి? వాడు పోతే ఎవరు రావాలో తెలియదు వాళ్లకు. గతంలో బంగ్లాదేశ్ లో జరిగింది శ్రీనివాస్ గారు అదే. ఎందుకంటే మాకు ఉన్న ప్రభుత్వాన్ని హసీనాను వెలగొట్టారు. హసీనా కూడా ₹1 ఆస్తులు సంపాదించుకున్నది. అంతకుముందు ముజిబుర్ రెహమాన్ వారసులుగా రాలుగా ఆమె ఎన్నిసార్లు ప్రభుత్వంలో అన్నిసార్లు అవినీతి పాలు చేసింది, ఇవన్నీ చేసింది. ఆ ఉక్రోషం ఏమైందంటే ఇలా పనికిరాని యూనస్ అని తీసుకొచ్చుకు పెట్టాల్సి వచ్చింది. యూనస్ అని అంటే పనికిరాని వాడు ఎందుకంటున్నానంటే నేను సహకార రంగంలో వారి విలువల గురించి, వారి సహకార సేవల గురించి నేను ఆర్టికల్స్ రాసిన వాడిని. కానీ ఆనాటి ఆదర్శం కేవలం ఒక సహకార రంగంలో అయింది మాత్రమే. మహిళలను ప్రేరేపించడం, డ్వాక్రా గ్రూపులకు మన దగ్గర ఇండియాలో ప్రవేశపెట్టడానికి కొరకు ఆయన సహకార ఉద్యమం కారణం. కానీ ఆయన అనుభవశూన్యుడు, రాజకీయం తెలియదు. ఇవాళ ఏమైంది? చైనా వలలో పడి మన భారత్ను గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాడు. ఇంకా హసీనా నయం ఉండే, కానీ హసీనా దుర్మార్గానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడితే అరాచకం తర్వాత ఎట్లయిందో ఇవాళ ఇక్కడ కూడా నేపాల్లో ఒక దారి తెన్ను లేకుండా జరుగుతుంది ఉద్యమం. ఇవాళ ఈ ఉద్యమకారులే 2గా చీలిపోయారు శ్రీనివాస్ గారు. ఏది? ఒకరేమో సుశీలా ఖర్గే వరకు, ఇంకొకరేమో కాఠ్మండు మేయర్. ఇద్దరి మీద ఎవరు అధ్యక్షుడు కావాలి లేకుంటే ఎవరు ప్రధానమంత్రి కావాలని తీరిపోయారు కదా. అధ్యక్షుడు ఉన్నారు, పేరుకి అధ్యక్షుడు ఉన్నారు, కానీ ప్రధానమంత్రి ఎవరు? వాళ్ళే. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కనుక నడుస్తుంది అక్కడ. కనుక ఇవాళ నేపాల్లో జరుగుతుంది అరాచకము. అరాచకానికి కారణమైన వాళ్ళేమో నాయకులు, ప్రజలు, మన ప్రజాప్రతినిధులు మాత్రమే. కనుక దీనికి ఎండ్ కార్డు ఎప్పుడు పడాలంటే వీళ్ళు అనుకున్న ఏదైతే ప్రజాస్వామ్యం నిలబడాలి, ఇద్దరు దొంగలే కనుక కొత్త నాయకత్వం రావాలి, అవినీతి పోవాలి అనే దానికి. ఇంకోటి నిరుద్యోగత పెరిగింది, 21% నిరుద్యోగత ఉన్నది అక్కడ. 30 లక్షల మొన్న చూస్తే మన శ్రీనివాస్ గారు ఓ భూకంపంలో 3 లక్షల మంది ప్రత్యక్షంగా నష్టపోయింది. ఇప్పటి వరకు ఇల్లు లేదు, గోడు లేదు, వాళ్ళు రోడ్ల మీద ఉంటున్నారు, వాళ్ళకి పనిచేసిన వాడు ఎవరు లేరు. కానీ ఇవన్నీ చూస్తే ప్రజల్లో ఆక్రోశం పెరిగింది. ఆక్రోశం ఏంటంటే విధ్వంస చర్యగా మారింది. ఎప్పుడు కూడా అరాచకం ఏమైంది అంటే మంచి ఉద్దేశంతో ముందు పెడతారు, కానీ ఆ ఉద్యమంలో ఏమైతే దేవుడు వచ్చి 2 రాళ్ళు వేస్తాడు. లేకపోతే విధ్వంసకారులు ఏం చేస్తారని అందులో చొరబడ్డవాడు ఆస్తులను స్వాధీనం చేసుకుంటాడు. ధ్వంసం చేసిన ఒకటి, స్వాధీనం చేసుకోవడం ఒకటి. చూడండి, మీరు ఏది దొరికితే తెచ్చుకొని పోయింది కదా. అంటే ఈ ఉద్యమకారులలో కొందరు విధ్వంసకారులు, అంత స్వార్థపడి శక్తులు ప్రవేశించి మనుషులు మన వస్తువుల దొంగతనం కూడా జరిగింది. కనుక ఇప్పుడు మెల్లమెల్ల నిన్న మొన్న మిలిటరీ కొంత కంట్రోల్ చేస్తుంది, కానీ ఇది కేవలం మిలిటరీ కంట్రోల్ చేయడం వల్ల ఆగిన పరిస్థితే కానీ పూర్తిగా సర్దుమణిగినట్టు కాదు. మంత్రులను ఉరికించి కొట్టిరంటే, ప్రజాప్రతినిధులు వెంబడి పడ్డారంటే, అధ్యక్ష భవనాన్ని లేకుండా ప్రధానమంత్రి కార్యాలయం, సుప్రీంకోర్టు కూడా అక్కడ సుప్రీంకోర్టును కూడా ధ్వంసం చేశారని మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ఆవేశం, ఆక్రోశం ఎంత ఉందో. దీని వెనుక ఎవరున్నారు అనే మాట వచ్చినప్పుడు యాక్చువల్ గా ప్రజలే ఉన్నారు. జడ్ అంటున్నాం కదా మనం ఏమంటే 1946 నుంచి 64 దాకా పుట్టిన వాళ్ళు ఒక వర్గం అని, 64 నుంచి 90 దాకా ఒక వర్గం అని, 90 నుంచి మళ్ళీ ఇంకొక వర్గం అని చూసుకుంటే 97 నుంచి 2012 వరకు పుట్టిన వాళ్ళని జడ్ అంటున్నాం. ఆ తరాన్ని మనం పండిస్తున్నాం. ఈ జడ్ వర్గంలో ఎట్లుంటదంటే 28 ఏళ్ళ యువకుడు ఉంటాడు, 13 ఏళ్ల పిల్లవాడు ఉంటాడు. ఇప్పుడు దాన్ని పాకి ఆల్ఫా అంటే దీని తర్వాత 2012 తర్వాత పుట్టిన వాళ్ళు ఆల్ఫా అంటారు. అంటే 12 ఏళ్ళ లోపల పిల్లలు. వాళ్ళు కూడా వాళ్ళ ఉద్యమంలో పాల్గొనే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఈ అరాచకం పెరిగి ప్రజానాయకుల మీద, ప్రజాప్రతినిధుల మీద అపనమ్మకం కలిగి వాళ్ళందరూ దొంగలైన భావంతో వచ్చింది. దీనికి మాత్రం నాయకత్వం ఒకరిద్దరు వహిస్తున్నారు, కానీ వాళ్ళ చేతిలో కూడా ఉద్యమం ఉండదు. ఎప్పుడు అరాచకానికి ఎవరి చేతిలో ఉండకుండా పోతుంది. కనుక దీనికి ప్రభుత్వం కంట్రోల్ చేయాలి. ముఖ్యంగా మనం కూడా భారతదేశం కానీ, అటు చైనా కానీ, ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి ఈ పరిణామాలను. మన వరకు రాకుండా మనం కూడా కొన్ని ఏర్పాటు చేసినాం. ఉదాహరణకు ఉత్తరాఖండ్ సరిహద్దులు కొంచెం మూసివేశాం వాళ్ళ నుంచి. అట్లాగే మనకు సిక్కిం, అట్లాగే మన ఉత్తరప్రదేశ్, అట్లాగే మనకు పశ్చిమ బెంగాల్, ఈ 4 సరిహద్దులలో 1275 కిలోమీటర్ల సరిహద్దు మనం పంచుకుంటాం మన నేపాల్తో. కనుక చైనా వాళ్ళలో పడ్డ దేశం ఏది కూడా ముందర పడతలేదని మనకు అర్థమవుతుంది. వాళ్ళు నేపాల్ పరిణామాలను అట్లా చూడాలి. చైనాతో స్నేహం చేసి, చైనాతోని మనకు విరోధం, మన దేశానికి దూరం చేసిన, చైనాతోని అంటగాగిన దేశాలన్నిట్లో ఇవాళ జరుగుతుంది. మాల్దీవ్స్, శ్రీలంక, మన బంగ్లాదేశ్, మయన్మార్, ఇవాళ నేపాల్ వద్ద 5 దేశాలు. అంతకుముందు పాకిస్తాన్ ఉంటుంది. ఈ 6 దేశాల్లో మన చుట్టుపక్కల దేశాల్లో ఇదే జరుగుతుంది. దీన్ని అరికట్టాలంటే చైనా ఎక్కడైతే వేలుపడుతుందో
ఆ ఆర్థిక సామ్రాజ్యవాదం ఎక్కడ చేస్తుందో, వాళ్ళకి అప్పులు ఇస్తుందో, వాళ్ళ మౌలిక వసతులు కొలగొడుతుందో అక్కడ ఇటువంటి ఉద్యమాలు జరుగుతున్నాయని నా ఉద్దేశం. రామ్మోహన్ గారు, వాస్తవానికి ఇందాక మీరు అన్నారు 12 సంవత్సరాల పిల్లోడు కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాడు. సో దానికి కారణం నెపో కిడ్స్ అని చెప్పి జరుగుతున్న ప్రచారం నిజమేనా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు 12 సంవత్సరాల పిల్లవాడు మహా అయితే 5వ తరగతి 7వ తరగతిలో ఉంటాడు కదా. తను కూడా ఉద్యమానికి వస్తున్నట్టు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి, వాళ్ళ అన్నదమ్ముల నిరుద్యోగత ఇవన్నీ కనపడుతున్నాయి. వాళ్ళేమో ధనవంతులు అయిపోయి విదేశాలు ఆస్తులు సంపాదించుకుంటున్నారు ప్రజాప్రతినిధులు, ఇక్కడేమో నువ్వు తిండికి లేక వస్తున్నావు అనే పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ 21% పేదరికం నుండి అత్యంత పేదరికంలో బతుకుతున్నారు. నేపాల్ ప్రధానంగా శ్రీనివాస్ గారు మనకు విదేశీ మార్క ద్రవ్యం మీద ఆధారపడుతుంది. నేపాల్లోని ప్రతి కుటుంబం ఎక్కడో దగ్గర విదేశాల్లో ఉంటున్నారు. వాళ్ళు పంపిన డబ్బుతోనే వీళ్ళు బతుకుతున్నారు. కుటుంబం మొత్తం ఒక్కడు పనిచేస్తాడు దుబాయ్లో ఇంకెక్కడో, ఆ పనిచేసిన డబ్బుతో వీళ్ళు అందరు బతుకుతున్నారు. దీనికి 2 కారణాలు. ఒకటేమో ఆర్థిక, రాజకీయ, సామాజిక కారణాలు వర్ణించాలి. కేవలం అరాచకం అని నేను అన్నంత మాత్రం అరాచకం ఎందుకైంది? ఆర్థిక, సామాజిక, రాజకీయ కారణాల వల్ల అయింది. రాజకీయ కారణాలు అవినీతి, ముఖ్యంగా ఆశ్రిత పక్షపాతం, వాళ్ళు అధికారంలోకి వస్తే వీలైన దోచుకోవడం. పేరుకు కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఇది ఎవరి పెత్తనంతో నడుస్తున్నది? చైనా కమ్యూనిస్ట్ పార్టీ పెత్తనంతో నడుస్తున్నది. చివరికి టిబెట్ లాంటి చోట్ల దలాయి లామాను కూడా మేము నిర్ణయించిన వాడే ఉండాలని చైనా పెత్తనం నేపాల్ మీద కూడా చేస్తుంది. నేపాల్ తోని మనకు చక్కత మంచిగా ఉన్నది. ప్రపంచంలో ఒకటి హిందూ దేశం శ్రీనివాస్ గారు, అది నేపాల్ మాత్రమే. ఇప్పుడు మనది కూడా సెక్యులర్ దేశం, మన హిందూ దేశం ప్రకటించుకోలే, మనం ఇస్లామిక్ కంట్రీ ఆఫ్ పాకిస్తాన్ అన్నట్టు మనం ప్రకటించుకోలే. కానీ ఏకైక హిందూ దేశంలో సాంస్కృతికంగా, రాజకీయంగా, మనకు చరిత్ర కూడా మనకు నేపాల్ మనకు చాలా దగ్గర దేశం. ఇప్పటికి వీసా అవసరం లేదు మనకు, నేపాల్ పోవాలంటే వీసా అవసరం లేదు మనకు. అదే మానస సరోవర్ పోవాలంటే చైనాతో ఖచ్చితంగా వీసా తీసుకోవాల్సిందే. అటువంటిది ఇవాళ మనము ఈ నేపాల్ అనేది పక్కన ఉంటే మన చుట్టుపక్కల పరిణామాలు కూడా గమనించాలి. మన రుద్రవీణ సినిమాలో ఒక పాట ఉన్నది, చుట్టుపక్కల చూడరా చిన్నవాడ అనే పాట ఉన్నది. అట్లాగే మనము చుట్టుపక్కల చూడాల్సి వస్తుంది. ఒక మాట, ప్రపంచ పరిణామాలు ఏవైతే మనకి ఏందని కొందరు అనేవాళ్ళు ఉంటారు, ఇంట్లో కూర్చున్న మేధావులు. నేనేమంటున్నానంటే పక్కిళ్ళు కాలిపోతున్న మనీళ్ళు కూడా కాలిపోయే అవకాశం ఉంటది కదా. మనం పక్కిళ్ళ కాలిపోతే మనం గంటలు ఎందుకు ఆడుతామంటే ఆ పని చేయాలి. కానీ ఇప్పుడు మనం ప్రత్యక్ష జోక్యం చేసుకుని ఇంకో రకమైన పరిణామాలు వస్తాయి. కనుక చైనా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది, మనం అబ్జర్వ్ చేస్తున్నాం, ఇటు పక్క ప్రపంచ దేశాలు అబ్జర్వ్ చేస్తున్నాయి. మన వంతు మన జాగ్రత్త మనం తీసుకుంటున్నా. రోహింగ్యాలు వచ్చినట్టు ఇప్పుడు అక్కడ పెద్ద పరిణామం జరిగింది. 1760 మంది ఖైదీలు పారిపోయారు శ్రీనివాస్ గారు. ఎట్లా అంటే జైలు నుంచి పారిపోయారు, ఒకే జైలు నుంచి 1400 మంది పారిపోయారు. వాళ్ళందరూ దేశం దాటి వచ్చిన అనుకోండి. ఇప్పుడు రోహింగ్యాలు కనుక మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ మన దేశానికి ఎట్లా వచ్చిండ్రో, ఇవాళ ఓటు చోరీ సంగతికి అదే. ఓటు చోరీ చేసి ప్రభుత్వాలు కాదు, ఇటువంటి దొంగలు వచ్చి ఓటు చోరీ చేస్తున్నారు. అట్లా రేపు ఏమైనా పరిణామాలు జరుగుతాయా అని ఉన్నది. నాకైతే సుశీలా ఖర్గే గారు కూడా ఆమె పెద్ద అనుభవజ్ఞురాలు కాదు, సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినంత మాత్రాన యూనివర్సిటీలో ఆమె రాజకీయ పరిజ్ఞానం లేదు. కనుక రాజకీయంగా మంచిగా అంటే రాజకీయ నాయకత్వమే మళ్ళీ చేయాలి. ఒక మాట అంటున్నాను, ఇవాళ ప్రజాస్వామ్యంలో లోపాలు ఉన్నాయి కాదంటలేదు. ప్రజాస్వామ్యంలో లోపాలకు మంచి మందు మరింత ప్రజాస్వామ్యమే కావాలి. ప్రజాస్వామ్యయుతంగా ఉందా ఈ పోరాటం? లేదు కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు పాపం, నిరాశ నిస్పృహ వల్ల ఈ ఉద్యమం చేస్తున్నారు. ఆటగాళ్లను మారుస్తున్నారు. చూడండి మీరు, ఇప్పటికీ 13 సార్లు మా ప్రభుత్వాలు మార్చారు కదా. ఆటగాడే మారుతున్నారు, ఆట నియమాలు మారతలేవు. అంటే రూల్స్ ఆఫ్ ది గేమ్ మారాలి. అక్కడ రూల్స్ ఆఫ్ ది గేమ్ మారకపోతే ప్రజాస్వామ్యం పేరు ఇవాళ డొల్ల ప్రజాస్వామ్యం నడుస్తుంది. రాచరికం నడిచింది, రాచరికం న్యాయం అనుకోండి. రాజు తప్పు చేస్తే రాజే మంచి చేసినా చేస్తారు, తప్పు చేసినా చేస్తారు. ఈ ప్రజాస్వామ్యం పేరు మీద పార్టీలు మారినా కొద్దీ వీళ్ళోసారి వాళ్ళోసారి దోచుకుంటున్నారు, ప్రజలను దోచుకుంటున్నారు. కనుక దీనికి పరిష్కార మార్గం ఎవరు చేయాలంటే ప్రజల్ని తెలుసుకోవాలి. ఈ జంజడ్ వర్గం అనేది 2 రకాలు ఉంటుంది. గాంధీ గారు ఎప్పుడో ఆయన బతుకున్నప్పుడు ఒక మంచి మాట అన్నాడు, యువత చాలా అమాయకులు ఇవన్నీ అన్నాడు. యువత తొందరగా మోసపోయేది యువతనే, తొందరగా ఆవేశపడేది యువతనే, ఆక్రోశానికి వచ్చేది యువతనే. ఇవాళ 25 ఏళ్ల యువకుడి నుంచి మొదలుకొని కింది దాకా 13 ఏళ్ల పిల్లవాడి నుంచి 25 ఏళ్ల యువకుడి దాకా ఉద్యమం చేస్తున్నారంటే వీళ్ళ అరాచకత్వం, వీళ్ళ అవినీతి పెట్టేగిపోయి పూర్తిగా ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది. ఈ తిరుగుబాటుకి ఎండు కావాలంటే ఎక్కడో పరిష్కారం కావాలి. మంచి ప్రభుత్వం ఏర్పడాలి. ఏర్పడాలంటే ప్రజల నుంచి ప్రభుత్వం ఏర్పడడం కష్టం. రేపు పొద్దున సైన్యం వాళ్ళకు మద్దతు ఇవ్వకపోవచ్చు. నయం మన దగ్గర పాకిస్తాన్ లాగా సైన్యం వేరే రకంగా ఉండి సైన్యం ఎవరికైనా మద్దతు ఇస్తే ఇంకో రకంగా ఉంటుండే. నేపాల్ సైన్యం వరకు చెప్పాలంటే కొంచెం మన భారత సైన్యం కంటే తక్కువే, మెరుగేం కాదు. కానీ కొంతవరకు రాజకీయ పరిణామాలను గమనిస్తూ వాళ్ళు న్యూట్రల్ పాత్ర పోషిస్తున్నారు నేపాల్ సైన్యం. అది మనకు ఒక నేపాల్ ప్రజలకు ఆశాకిరణం అంటున్నాను నేను. వాళ్ళు ఏం చేయాలంటే మొదట శాంతి భద్రతలు కంట్రోల్ చేయాలి. ఇటువంటి వాళ్ళ రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు కాల్చి పడేయాలి. రామ్మోహన్ గారు, సోషల్ మీడియా కాల్చి పడేయాలంటే ఏమైతుంది, కొన్ని వేల మంది వస్తే ఎందుకు కాలుస్తారు చెప్తా. ఇలాంటి సమయంలో వాస్తవానికి సమాచారం అనేది ప్రజల మధ్య ఉంటే కొంత సంయమనం పాటించేవారు. కానీ అక్కడ
సోషల్ మీడియాను బ్యాన్ చేసిన తర్వాతనే ఈ కార్యకలాపాలకు తెరతీశారు అని కూడా ప్రచారం జరుగుతుంది. నిజమేనా సార్? రామ్మోహన్ గారు, రామ్మోహన్ గారు, హలో. ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు వస్తుందా? ఓకే సార్, సోషల్ మీడియా మీద బ్యాన్ చేశారు. శ్రీనివాస్ గారు ఓకే సార్, సోషల్ మీడియాను బ్యాన్ చేయడంతోనే ఇంత నేను అయోమయ బెంగళూరులో పరిస్థితి. ఉన్నాను. రామ్మోహన్ గారు, ఓకే సోషల్ మీడియా బ్యాన్ చేయడం వల్ల వినొస్తుంది. ఓకే. ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు వినొస్తుంది కదా? ఓకే. రైట్ రైట్. కొంచెం నాకు బెంగళూరులో ఉన్నా సార్, డిస్టర్బెన్స్ ఉంది. వైఫై కొంచెం కట్ చేసుకొని చేసుకోండి. ఓకే. మీ మంచి ప్రశ్న శ్రీనివాస్ గారు. మ్. ఏమంటాడు అంటే సోషల్ మీడియా బ్యాన్ చేయాల్సి ఎందుకు వచ్చింది? ఇప్పుడు అదే కదా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మీద చర్య తీసుకోవాలి చంద్రబాబు నాయుడు అంటే నిన్ను కూడా పారదోలుతారు అనే మాట జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. చూస్తున్నాం మనం కదా. అవును అవును. అయితే సుప్రీంకోర్టు నిన్న మంచి మాట అన్నది. పక్క పరిణామాలు గమనించండి. ఇటువంటి అవినీతి కార్యకలాపాలు చేసిన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చేస్తే మనకు కూడా ఆ గతి పట్టే అవకాశం ఉంది. కానీ లేదు, భారత రాజ్యాంగం అంత గొప్పది ఇంకోటి ఏం లేదు. భారత రాజ్యాంగం అతి అద్భుతంగా చేస్తున్నది ఇప్పటికి కూడా అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారు అన్నారు కదా. అందుకని నేనేమంటున్నాను అంటే ఇక్కడ మన దేశంలో జరుగుతుంది ఆ కళ్ళ, మన దేశంలో జరగదు కనుక జరగదు. చూసాం ఒక దాని పోలిక లేకపోవచ్చు. కానీ తెలంగాణ ఉద్యమంలో అంటే ఎప్పుడు మొట్టమొదటి మన 69 ఉద్యమంలో చూడండి, రాజ్యానికి స్ట్రీట్ ఫైట్ చేశారు అన్నాడు. యాక్చువల్గా కేసీఆర్ వచ్చిన తర్వాత స్టేట్ ఫైట్, కానీ అప్పుడు స్ట్రీట్ ఫైట్ చేసి ఆంధ్ర గోబ్యా కంటే 329 మంది పిల్లలు చనిపోయింది పాపం. దానికి ఏమైందంటే ఇట్లాంటి ఆవేశంగా పోతే చనిపోతాం, అది తెరుచుకునే తర్వాత స్ట్రీట్ ఫైట్ కాదు స్టేట్ ఫైట్ అన్నాం. కనుక ఒకవేళ ఏ స్టేట్ అన్నా ఒకవేళ ఇటువంటి పరిస్థితి వస్తే, తరిమి కొట్టే పరిస్థితి వస్తే ఆటో స్టేట్ విప్లవం అయితే ఆటోమేటిక్ కేంద్ర పలకాలు తిరుగుతాయి కదా. మన దగ్గర అట్లున్నది వ్యవస్థ. అక్కడ సమస్య అక్కడ లేదు, మిలిటరీ దిగాల్సి వచ్చింది. అక్కడ ఎప్పుడు కూడా అంతర్గత కలహాలకు మనకు మిలిటరీ దిగదు, అంతర్గత యుద్ధంలో మిలిటరీ దిగదు మన దగ్గర. ఇప్పటికీ ఆ మిలిటరీ డిసిప్లిన్ పాటిస్తున్నది. ఎమర్జెన్సీ పీరియడ్ లో చూడండి, ఎమర్జెన్సీ పీరియడ్ లో కూడా మిలిటరీని దించలే. ఎప్పుడు కూడా కేంద్ర పలకాలు ముందుకు వచ్చినాయి ఎమర్జెన్సీలో కూడా. నేను 2-3 ఉద్యమాలు, ప్రాంతీయ ఉద్యమం చెప్తున్నా, జాతీయ ఉద్యమం చెప్తున్నా. అందుకని ఏమైందంటే ఇవాళ చిన్న చిన్న దేశాలు ఇటువంటి పరిణామాలు జరుగుతున్నాయి అంటే దానికి కారణం ఏంటంటే పాలకుల పొరపాటు. చిన్న దేశం కనుక ఇటువంటి జరుగుతాయి. తరిమి కొట్టిన సందర్భాలు చూసినాం కదా, పారిపోయి హసీనా పారిపోయి వచ్చింది. అట్లాగే ఇప్పుడు కూడా మంత్రులు రాజీనామా చేసి పారిపోయే దేశాలను వేరే విదేశాలకు ప్రయత్నం చేస్తున్నారు. హసీనా మన దేశంలో ఇంకా, బంగ్లాదేశ్ ప్రధాని ఇంకా మన దగ్గర ఆశ్రయం పొందుతున్నది. శ్రీలంక ప్రధాని అయితే విమానం వేసుకుని ఎక్కడ పోయిందో తెలియదు ఇప్పటికి కూడా. అందుకని ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే చైనాతో స్నేహం చేసిన దేశాలన్నీ ఈ పరిస్థితికి వచ్చినాయి. ఒకటి మీరన్నా సోషల్ మీడియా దగ్గరికి వస్తాను. సోషల్ మీడియాను నియంత్రించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే పుకార్లు లేవడం జరిగింది. కానీ నియంత్రించి దేని చేయలేం మనం. అందుకని సుప్రీంకోర్టు కాదు, మన హైకోర్టు కూడా నిన్న తీర్పిచ్చింది. దీనికి మనం అనుసంధానం చేసుకోవాలి. ఏమన్నదంటే మీరు సోషల్ మీడియాలో పెడుతున్న దాన్ని రాజకీయ కక్షలతో కనుక మీరు వాడుకుంటే ఇంకా విప్లవం ఎక్కువ వస్తుంది అన్నది కదా. అందుకనే వాళ్ళు సోషల్ మీడియాలో చాలా వరకు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో కూడా వట్టినే పరువు నష్టం రావాలి. అందుకని ఏమన్నదంటే ప్రాసిక్యూటర్స్ కూడా, నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, ప్రాసిక్యూటర్స్ కూడా గవర్నమెంట్ లీడర్లు కూడా కేసును పరిశీలించి పరువు నష్టం మన దీన్ని సోషల్ మీడియా నియంత్రణ కిందకి వస్తుందా రాదా అని చూసి చేయాలి. విద్వేషం రెచ్చగొట్టడం, మతకాలను రెచ్చగొట్టడం, దాంతో పాటు పరువు నష్టం కలిగించడం, వ్యక్తిగతంగా విమర్శించడం, ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలకు పరువు నష్టం దావా వేసుకోమనండి. జడ్జి గారు అంగీకరిస్తేనే పరువు నష్టం కింద అప్పుడు సోషల్ మీడియాలో కేసు పెట్టండి. కానీ మీ రాజకీయ కార్యకలాపాల కోసం, రాజకీయ కక్ష సాధింపు కోసం కేసులు పెడితే సోషల్ మీడియా కూడా తిరగబడుతుంది అని చెప్పి నిన్న హైకోర్టు, మన సుప్రీంకోర్టు అన్నది. కనుక ఇవన్నీ గమనిస్తే మనకు సోషల్ మీడియా నియంత్రించడం వల్ల జరిగింది కరెక్టే. కానీ అంతకుముందు సోషల్ మీడియా విచ్చలవేడిగా అదే నేపాల్లో చాలా అబద్ధాలు ప్రచారం చేసింది కదా. అంతే శ్రీనివాస్ గారు, నిన్న మనం చూసినాం చాలా టీవీల్లో మన గవర్నర్ గా సంతకం అయిపోయింది పొమ్మన్న. అంటే సోషల్ మీడియా ప్రభావం మన మెయిన్ మీడియా ఉందా, మీద ఉందా? మెయిన్ మీడియా ప్రభావం సోషల్ మీడియా ఉందా? నిన్న 1 గంట సేపు 2 గంటలు మనకు రాజ్యమైంది. నేది గవర్నర్ గా సంతకం అయిపోయింది, బీసీ రిజర్వేషన్లు అంగీకరించిండు, ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పారు. అన్ని మన పెద్ద మెయిన్ ఛానల్ కూడా ప్రసారం చేసింది. సోషల్ మీడియాను నమ్మడానికి వీల్లేదు. కానీ సోషల్ మీడియా వల్ల మంచి జరుగుతుంది.
మన మెయిన్ మీడియా ఒకవేళ లంచాలు తీసుకోనో లేక రకరకాల ప్రభుత్వాలు లొంగిపోతే ఇప్పుడు మళ్ళా సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఏం పనిచేస్తున్నాయి? వాళ్ళకి చెక్ పెడుతున్నా వాళ్ళకు, మీరు దొంగలు దొంగ చీకటి ఒకటైతే మేము ఉన్నామని చెప్పి సోషల్ మీడియా ఒక పోలీస్ పాత్ర వేస్తుంది. కానీ ఏమైందంటే మనకు కత్తితోనే కూరగాయలు పోయొచ్చు, మిడకాయలు పోయొచ్చు. అందుకని సోషల్ మీడియా తప్పు కాదు శ్రీనివాస్ గారు. సోషల్ మీడియా కత్తి లాంటిది. దాన్ని మనము మిడకాయలు కోయడానికి వాడుకోవచ్చు, కూరగాయలు కోయడానికి వాడుకోవచ్చు. దేనికి వాడుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. కోసేవాడికి సిగ్గుండాలి, కొడవలికి సిగ్గుండదు. కొడవలి దాని పని కోసేదే, కానీ ఎవరు కోస్తున్నారు, ఎవరిని పీక కోస్తున్నారా, మనకు చెట్లు కోస్తున్నారా దానికి ఉండదు కదా. దాన్ని గమనించాలి. అంటే సోషల్ మీడియా నియంత్రణలో ఉండాలి. ఆ నియంత్రణ పూర్తిగా నిర్బంధంగా కాకుండా ఈ రెండు ఉండాలి. అంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేసినప్పుడు సరిగ్గా అవుతుంది నా ఉద్దేశం అండి. అంటే రామ్మోహన్ గారు, ఇప్పుడు చైనా ఒకవైపు, అమెరికా ఒకవైపు, మన పొరుగు దేశాలతో వాళ్ళు స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ మన భారత్లో కూడా కొంత ఈ చొరబాట్ల అంశం కావచ్చు, కాశ్మీర్ అంశం కావచ్చు, సో అల్లర్లకు కూడా వాళ్ళు పరోక్షంగా కారణం అవుతున్నారని అనుకోవచ్చా? చైనా ప్రత్యక్షంగా మనతో యుద్ధానికి దిగింది ఒకేసారి శ్రీనివాస్ గారు. ఎప్పుడు 1962లో దిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా పాకిస్తాన్ మద్దతు చేసినా కూడా పాకిస్తాన్ తన అవసరాల రీత్యా చేస్తుంది. కానీ మనకు వ్యతిరేకంగా డైరెక్ట్ యుద్ధం చేయలేదు. ఇప్పుడు 62 తర్వాత ఇప్పటిదాకా యుద్ధం చేయలేదు. 65లో పాకిస్తాన్తో యుద్ధం అయినా, 71లో అయినా, వాళ్ళ కార్గిల్ యుద్ధం అయినా ఎప్పుడు కూడా డైరెక్ట్ గా చేయలేదు. దానికి ఏమవసరం అంటే చైనాకు సిపెక్, మీకు తెలుసు చైనా పాకిస్తాన్ రహదారి ఉందో, ఆ రహదారి వల్ల అరేబియా మహాసముద్రంలో కరాచీ రేవు దాటి వాళ్ళు స్థావరం కావాలి అరేబియా మహాసముద్రంలో చైనా వాళ్ళకు. దానికి ఆఫ్ఘనిస్తాన్ మూల అంటే మనం ఆక్రమిత కాశ్మీర్ కావాలి, ఆఫ్ఘనిస్తాన్ కొత్త కావాలి, పాకిస్తాన్ కొత్త కావాలి, బెలూచిస్తాన్ కూడా కావాలి వాళ్ళకి. కనుక దానివల్ల పాకిస్తాన్తో స్నేహం చేస్తుంది. నిజంగా చెప్పాలంటే చాలా మంది ఏమనుకుంటారంటే రష్యా మనకు మంచి మిత్రుడు, సమస్యలే. మంచి మిత్రుడు రష్యా, మంచి శత్రువు ఏమో చైనా. శత్రువుతో కూడా స్నేహం చేయాల్సి ఎందుకు వచ్చింది? నమ్మదగ్గ మిత్రుడు కాడు అమెరికా. కనుక మొన్న RIC అంటే రష్యా ఇండియా చైనా స్నేహంతో వాడి కనుగుట్టినాయి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. కాళ్ళబేరానికి వచ్చి మాకు భారతదేశం మంచిది, భారతదేశం స్నేహ సంబంధాలు చూస్తా అంటున్నాడు. అది వేరే విషయం, ఒకసారి ఎపిసోడ్ మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే చైనా తన ఆధిపత్యం కోసం అరేబియా మహాసముద్రంలో, హిందూ మహాసముద్రంలో ఆధిపత్యం కోసం ఇవాళ కొన్ని దేశాల్లో మొత్తం అప్పులు ఇచ్చి షావుకారు అంటే కోమటి వాళ్ళని అవమానించినట్టు కాదు, షావుకారు పాత్ర నిర్వహిస్తుంది. ముఖ్యంగా అమెరికానేమో సామ్రాజ్యవాదం అంటే భౌతిక సామ్రాజ్యవాదం అంటే భూభాగాన్ని కమలిస్తుంది. అమెరికా ఎప్పుడు కూడా చూడండి, అప్పటి నుంచి ఇప్పుడు కంబోడియా యుద్ధాన్ని చూస్తే ఇప్పటిదాకా ఆ భూభాగాలను కమలిస్తున్నది. మీరు చూడండి, ఉక్రెయిన్ లో మంచి ఖనిజాలు ఉన్నాయి కనుక మేము మీరు సహాయం చేసిన దానికి మాకు అక్కడ భూభాగం ఇవన్నీ ఖనిజాలు, అరుదైన ఖనిజాలు ఇవ్వమంటుంది ఉక్రెయిన్ నుంచి. అట్లాగే ఇజ్రాయెల్ నుంచి కూడా మన గాజా ప్రాంతం స్వాధీనం చేసుకుంటే గాజా మాకు అప్పచెప్పండి అంటుంది ఇజ్రాయెల్ నుంచి కూడా. ఇదేమో మన భౌగోళిక సామ్రాజ్యవాదం అంటాం అమెరికాది. కానీ చైనా సామ్రాజ్యవాదం ఎట్లుంటది అంటే ఇది ఆర్థికంగా అప్పులిచ్చి వాళ్ళ దేశ రామ్మోహన్ గారు ఫైనల్ గా ఉదాహరణ చెప్తాను. శ్రీలంకలో పోర్ట్ పెట్టింది. ఆర్థిక సామ్రాజ్యవాదం చాలా పెద్దది. ఇది దీనివల్ల దేశాలను కబలిస్తున్నది. చైనాతో స్నేహం చేసిన ఏ దేశమైనా సరే ఇట్లా అల్లాకల్లం జరుగుతుంది. దీనికి కారణం దానిలా తెలుసుకోవచ్చు మనం. ఫైనల్ గా నేపాల్లో జరుగుతున్న ఈ పరిణామాల నేపథ్యంలో భారత్కు కానీ తర్వాత మన తెలుగు వాళ్ళకు కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా? దాంట్లో ఇప్పటికే అక్కడ ఉన్న విద్యార్థులను రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి, చాలా మంది వెనక్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఫైనల్గా చెప్పండి. ఫైనల్ ఒకటే మాటని, మన విద్యార్థులు రక్షించుకున్నాం. 144 మంది విద్యార్థులు వచ్చారు. విశాఖపట్నంలో కొందరు దించారు, 40 మంది ఏమో తిరుపతి దించారు. భారతదేశం అంతా జరుగుతుంది. చాలా మంది అక్కడి నుంచి బయటపడే పరిస్థితి చేస్తున్నారు. ఆ ఘోరమైన పరిస్థితులు బయటపడ్డారు. కానీ ఇప్పుడు నేపాల్ పరిణామాలు ఎట్లా చూడాలంటే, నేపాల్లో శాంతి నెలకొనాలి, నేపాల్లో ఈ మంటలు ఆరాలి, జంజడు ఉద్యమం ఏ ఉద్యమం అయినా కూడా మంచి పరిపాలన, ఇంకోటి కొత్త ప్రభుత్వం రావాలన్నప్పుడు అప్పుడు సర్దుకుంటుంది. మనం సహాయం చేయడం సిద్ధంగా ఉన్నాం. నేపాల్కు ఇప్పటికి కూడా మంచి మిత్రులు మనమే, చైనా కంటే కూడా అంటున్నా నేను. వాళ్ళు గిల్లి కజ్జాలు పెట్టుకొని మనతో చేయడం వల్ల కూడా వాళ్ళు నష్టపోయినారు. ఇప్పుడు ఆ నష్ట నివారణకు మనతో తగబెట్టుకోవడం లేదు. మనం ఇప్పుడు చైనాకు, మనం నేపాల్కు ఎలాంటి ఆర్థిక రాజకీయ సహకారం ఇవ్వడానికి సిద్ధంగా. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని కేటాయించి మంచి విశ్లేషణ ఇచ్చారు. సో ఇది నేపాల్లో మంటలకు కారణం ఏంటి, ఒక రకంగా 13 సంవత్సరాల పిల్లోడి దగ్గర నుంచి మొదలుకుంటే